హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ చాలా రోజుల తర్వాత స్కోడా ర్యాపిడ్ పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నది, ఒరిజినల్ పెయింట్ ఉన్నది, 80% టైర్లు ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంది, సెంట్రల్ ఏసీ ఉంది, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, బ్లూటూత్ ఉన్నది, డిక్కీ స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఇంజన్ చాలా బాగుంది, బండికి ఏం పని లేదు. ఇప్పటికిప్పుడు జస్ట్ డీజిల్ పోసుకొని నడుపుకోవడమే. తాళ చేయితోనే డిక్కీ కార్ నుంచి ఓపెన్ అవుతుంది. సో చాలా బాగుంది కారు. మీరు ఎవరైనా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీకు సాటిస్ఫై మెకానిక్ని తెచ్చుకున్న తర్వాతే మీరు తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ కూడా పేమెంట్ కొట్టేసిన మీకు తెలంగాణ ఆంధ్ర హోమ్ డెలివరీ చేస్తాం. సో చూడండి, బండి అయితే నంబర్ 1 కండిషన్లో ఉంది. మంచి ప్రైస్లో మీరు జనరల్గా పబ్లిక్ ప్లాట్ఫామ్, మనం కొనుగోలుదారులు కార్లు ఓఎల్ఎక్స్లల్లో అక్కడిక్కడ చూస్తాం కదా, హైదరాబాద్లో కొన్ని ప్లాట్ఫామ్స్లో చూసినప్పుడు వాటికంటే వాళ్ళు అమ్మేటి వాటికంటే కూడా ₹1,00,000 తక్కువ చేద్దాం. షోరూమ్ టైర్లు ఉండి, ఒరిజినల్ పెయింట్ ఉండి, ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి. అంటే ఏ ఒక్క గ్లాసు కూడా చేంజ్ అవ్వలేదు. ఇది కస్టమర్ కారు, కస్టమర్ సేల్ చేసుకుంటారు. అంటే డీలర్, సబ్ డీలర్తో మేము టోకెన్ కట్టించినాం. సో కస్టమర్ కారు మా దగ్గర 5-6 సబ్ డీలర్స్ ఉంటారు. సో వాళ్ళతోనే డబ్బులు కట్టిస్తాం. సో టోకెన్ కట్టించినాం. స్కోడా మ్యాట్సే ఉన్నాయండి. మళ్ళీ ఈ సింబల్ కాళ్ళకాడ మ్యాట్లలో ఉంది. మహావీర్ స్కోడా, అంటే మహావీర్ అనేది వాళ్ళ షోరూమ్ది. ర్యాపిడ్, సో టీడీఐ మీకు ఎక్కడ ఎటువంటి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మీకు నాన్ యాక్సిడెంటల్ ఈ పట్టి చెప్తుంది మీకు. సో లోపల కూడా ఎక్కడ డస్ట్ కూడా లేదు, రస్ట్ కూడా లేదు. ప్రీమియం కాబట్టి మీకు యాస్టీస్ నంబర్ 1 ఉన్నది బండి. ఏడ కూడా చిన్న స్పానల్ మీద ఏం పానం పెట్టలే. నట్లకు పానల్తో ఓపెన్ చేసినట్టు ఉంటే మళ్ళీ ఆడ మనకు ఓపెన్ అయినట్టు. సో ఎక్కడ ఓపెన్ అయ్యి లేదు. మహావీర్ స్కోడా కారు కొన్నప్పటిది, అది ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నీ వస్తాయి. సో ఇందులో ఇది రోడ్ రిఫ్లెక్టరు, ఇది దాని కిట్టు, అది షోరూమ్ నుంచి వచ్చిన టైరు. ఎక్కడ కూడా ఎటువంటి బ్యాలెన్స్ మిస్సింగ్ అనేది కాలేదు. బూట్ ఫ్లోర్ చూసుకున్నాం, చాలా పొడవు ఉంటుందండి, గజం అంత ఉంటుంది. సో బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నాం, డిక్కీ చూసుకున్నాం. సో కుడివైపు 2 డోర్ చూసుకుందాం. గ్లాసు, ఇది డిఫాగరు, ఇది సెన్సారు. మీకు ఇక్కడ చూసుకోండి చిన్నగా ఓకే అని చూసిన లోపల, అది కూడా మీకు సెన్సారు. 2013లో వచ్చింది కదా, 13 మోడల్లో రిలీజ్ అయిన డేటు. సో స్కోడా వోక్స్ వ్యాగన్ ఎంబ్లమ్స్ ఉంటాయి. అన్లాక్ చేసినప్పుడు ఎప్పుడైనా డిక్కీ మనం గిట్ వస్తే లాక్ అవుతుంది. మళ్ళీ ఇట్లా అంటే ఇప్పుడు ఏ బండి అయినా వెంటో అయినా అంతే. కుడివైపు ఉంటుంది, డ్రైవరే దిగిపోసుకుంటాడు అమెరికా బయట దేశాలలో కొన్ని కంట్రీస్లో. సో దాన్ని పే చేసే ఉంటుంది అన్నట్టు. ఈ మూత కూడా మనకి ఎప్పుడు ఇంతవరకు ఓపెన్ చేయలే. ఎప్పుడన్నా పెయింట్ పడితే వాళ్ళు మూతలు ఓపెన్ చేసి చూస్తారు. అలాగే వీళ్ళు వెనక డోర్ చూసుకోండి, సీట్ మ్యాట్లు కూడా మహావీరియే. సెంట్రల్ ఏసీ ఉంటుంది చూసుకోరి, ఏసీ కూడా చిల్డ్ ఉంది. ఇది కప్ ట్రే, మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది కప్ ట్రే. సో జాయింట్స్, పవర్ విండో, రైట్ సైడ్ కింద కూడా సేమ్ డ్రైవర్ సైడ్ డోరు. ఇది కూడా పవర్ విండో, చైల్డ్ లాక్ అండ్ లాక్, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్, డిక్కీ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. సో కుడివైపు డోర్ కూడా చూసుకోరి, నంబర్ 1 ఉన్నది. బండి రాయల్ ఉంటుంది కానీ నిమ్మలంగా నడుపుకోవాలి. ఇంకోనికి అస్సలు ఇవ్వదు కారు. స్కోడా కానీ వెంటో కానీ చుట్టాలు పిక్కాలు ఎవరు లేడు, దోస్తులు కూడా లేడు. స్కోడా ఇంకోనికి ఇవ్వద్దు. మనమే వాడుకున్నప్పుడు అది క్లచ్ ఒక్కరికే అలవాటు అవుతుంది, హ్యాబిట్ అవుతుంది. ప్లస్ ఏం తగలకుండా, ఎందుకంటే షైన్. ఒక్కసారి స్కోడా మీద డస్ట్ వారదు, స్కోడా మీద అసలు డస్ట్ వారదు. ఎందుకంటే దీని పెయింటింగ్ అట్లా వర్క్స్ అంటే జర్మన్ అట్లా షేప్ డిజైన్ చేయబడుతుంది. సో అందుకే ఎవరిని పడితే వానికి ఇచ్చి వాంతో బదనం అయ్యకంటే ఇవ్వకుండా సౌలభ్యంగా ఉన్నది బెటర్. బ్యానెట్, బ్యాటరీ 2026 3వ నెల కొత్తది ఎగ్దాం. ఏం అప్రాన్స్ కానీ ఈసీఎం కానీ ఎటువంటి రిపేర్డ్ టైప్ కాదు. మీకు చూడండి, ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఉంటుంది ప్రతి స్టిక్కర్. కూలెంట్ డబ్బా కూడా ఒక్కసారి కూడా ఇంజన్ అండ్ కూలెంట్ మిక్స్ అయితే బౌల్ అంటే కలర్ చేంజ్ అవుతుంది. సో మీకు అట్లా కూడా ఏం లేదు. ఇది చాలా బాగా క్వాలిటీతో తయారు చేస్తారు వీళ్ళు, చూసుకోవచ్చు కలరు. సో అది క్వాలిటీతో మంచి తయారవుతుంది బండి. ఈ డబ్బా ఆడీలకు వోక్స్ వ్యాగన్లకు రెండింటికి సేమ్ ఉంటుంది. స్కోడాలకు అంటే వాళ్ళు కొంచెం కాస్ట్లీగా తయారు చేస్తారు. బండి నంబర్ 1 ఉన్నది, టీడీఐ. సో మీకు ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ కానీ ఏం లేదు, ఆయిల్ కూడా బరాబర్ ఉన్నది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి. ఇప్పుడు మీరు ఏం చేయించుకోవాలి అవసరం లేదు. అంటే ప్లేన్ ఉంది, జిగుడు కట్టలేదు. షోరూంలో ఇప్పుడు మార్చినట్టు ఉంది బండి.
బ్యాక్ కంప్రెసర్ లేదండి. మెయిన్ ఏంటంటే వీటికి ఖచ్చితంగా పొగలెక్క వస్తుంది, బ్యాక్ కంప్రెసర్ లేదు. సో మీరు ఆలోచించుకోండి. ఇంజన్ చూసుకున్నాం, రైట్ సైడ్ 2 డోర్లు చూసుకున్నాం. మెయిన్ ఏంటంటే ఇక్కడ స్పానల్ పెట్టకూడదు, ఇక్కడ స్పానల్ పెట్టకూడదు, సేమ్ ఇక్కడ కూడా స్పానల్ పెట్టకూడదు. ఈ నట్ల మీద స్పానల్ పెడితే బ్యానెట్ ఓపెన్ అయినట్టు. సో బ్యానెట్ ఓపెన్ కాలే, ఒరిజినల్ అన్న డిజైర్ వచ్చింది. సో బ్యానెట్ ఓపెన్ అయినట్టు సేమ్. అలా వీలు టైర్లు అన్నీ కొత్తయే, మళ్ళీ మీరు ఏం ఇప్పటికిప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కూడా డోర్లు కూడా కారు కొన్నప్పుడే, మీకు ఏం చేంజ్ అవ్వలే. ఇంటీరియర్ కూడా చూసుకోండి, సాలిడ్ ఉంది. ఒకసారి చిన్నగా డ్రైవ్ కూడా చేపిస్తాం మీకు. లెఫ్ట్ ఫెండర్ డోర్, లెఫ్ట్ వెనక డోర్, ఇది కూడా సేమ్. ఇది కూడా ఇది ఛాలెంజ్గా మనం ఢిల్లీ కార్స్ తెలంగాణ అంటేనే కొనుగోలుదారుడు సాటిస్ఫై కోసం చేస్తాం. 13. సో కొనుగోలుదారుని కొనేటోళ్ళు సుఖంగా ఉండే ప్రయత్నం చేస్తాం. ఇది కూడా షోరూమ్దే. క్రెటాలకు, స్కోడాలకు, వెంటోలకు ఈ పక్క ఉంటుంది. ఇది 23లో షోరూంలో మార్చినట్టున్నారు. సో ఎందుకంటే 13, 20, 24లో మార్చారు, కానీ 2023 గ్లాస్, కానీ షోరూమ్ గ్లాసే. సో మీకు అన్ని సర్టిఫైడ్ ఉంటుంది. గాలి బాగా పెడుతుందండి. ఎల్నివా సంవత్సరం అంట, అంటే వర్షాలు సరిగ్గా రావంట. సో రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి, ఈసారి దెబ్బ గట్టిగా పడుతుంది. అటు పాపం స్టార్ట్ అయింది బండి. సూపర్ క్వాలిటీ ఉంది. చంద్రబాబు సార్ గ్రామ పంచాయతీ ఎలక్షన్, ఈ కవర్ కూడా పోలే. లోకల్ బాడీ ఎలక్షన్లకు పోవాలి అంటే ఆ టయానికే వాన తక్కువ కొడితే ప్రజలందరూ జగన్ వైపు పోతారు. అంతకుముందు జగన్ పార్టీనప్పుడు మొత్తం ఏకగ్రీవాలేదు, సంపుతే ఏకగ్రీవాలేదు, అధికార పార్టీ ఉంది. కానీ జగన్ క్యాండిడేట్లో పెడితే అక్కడ తెలుగుదేశం నుంచి కూడా అప్పుడప్పుడు టికెట్ రాకిళ్ళకి వస్తారు అనుకో, వాళ్ళే గెలుస్తారు. సో అట్లా లొల్లిలై మనుషుల బేజం మొత్తం పోతుంది. ఒక కుటుంబంలో ఒక్కడు వార్తలు చూసే దరిద్రుడు ఉన్నాడు అనుకో, నాలాంటి ఎదవా. సో ఆ కుటుంబం అంతా ఊకే వార్తలు చూడాల్సి వస్తుంది. సంతోషం లేదు, సంబరం లేకుండా అదే పని అవుతుంది. సో అందుకోసమని ఈ సంవత్సరం కొద్దిగా గుడ్డు కాలమే. ఇప్పటివరకు అయితే తెలంగాణలో ఇక్కడ కాళేశ్వరం నీళ్ళు లేవు, నిధులు లేవు. వాళ్ళు వానలు కుట్టాయి కాబట్టి కరెంటు బిల్ అడ్జస్ట్ కాదని నింపరు. 3 గంటలు దాలంటాడు నిన్న రైతులకు. 3 ఎకరాలకు 3 గంటలు మొత్తం అవుతుంది అని పెద్ద మనిషి అంటున్నాడు. చూడండి బండి అయితే మస్తు లగ్జరీ ఉంటుంది. ఇది ఇట్లా ఏమైనా వస్తున్నాయా బాబు? ఏం రావట్లేదు. ఇలాంతా ఖాళీగా ఉందండి రోడ్డు. ఇక ఖాళీ ముఖాలు అయిపోతాయి. సేమ్ సెకండ్ గేర్ వేసిన ఇక్కడ చూస్తుందండి. ఇక్కడ గేర్ థర్డ్ గేర్ వేయమంటుంది. ఇంకా మనం థర్డ్ గేర్ వేయలే. ఈ 3 నంబర్ థర్డ్ గేర్. ఇప్పుడు ఇక థర్డ్ గేర్ వేసినాక మళ్ళీ వేయింది. అది మళ్ళీ 3వ గేర్లో ఉన్నది. బస్ డైరెక్ట్ 4 పడుతుంది. 4 పడ్డది. 4 పడితే ఇక్కడ 4వ గేర్ వేసుకోవాలి. సేమ్ మళ్ళీ కొద్దిగా పోతే 5 అవుతుంది స్పీడ్ మీటర్. మామ దగ్గరికి వచ్చిండు. చూడండి టైర్లు ఈ పయ్యలు కింద పడతాయి. సో 5వ గేర్ అడుగుతుంది. బస్ డైరెక్ట్ 100+ చేస్తా. డీజిల్ లేదు కాబట్టి కొద్దిగా ఆగమాగా ఉన్న పరిస్థితి. డైరెక్ట్ 100 మీద పోవు బాబు, స్కోడా బాబు. ఏంటంటే 3-4 సెకండ్లలో కూడా 100 పోవచ్చు. ఎక్సిలేటర్ దొరికితే సప్పని లేచిపోతుంది బండి. డైరెక్ట్ 100. ఇంకా 120 పోవాలన్నా పోవచ్చు, కానీ అవసరం లేదు, రోడ్డు దొరకాలి కదా. ఎందుకంటే మీరు కొత్త కారు వేయరు అనుకో, వాడు షోరూమ్ వాడు చెక్ చేయనియాడు. వాడు 10,000 దాకా 80 దాటద్దు అంటాడు. ఎందుకంటే ఏమన్నా అయితే మీకు అలవాటు కావాలని. చూడండి చిన్నకోడు రోడ్డు. డైరెక్ట్ 110 మీద పెట్టిన. 120 బాబు, స్కోడా బాబు, మహావీర్ 120, 130 130 130 140 140. అంటే ఇది ప్రీమియం కార్ కాబట్టి 140 పోగలిగినాం. 140 అండి, ఖచ్చితంగా 140. ఇది శ్రీ ఆంజనేయ మెల్లగా బాబు. ఎందుకంటే అంటే బ్రేక్ వేస్తే కంట్రోల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ బస్ స్టాండ్ కదా. ఇంతవరకు మనం ఏ కారు 140 కొట్టలే, ఎందుకంటే భయం అవుతుంది. రోడ్ కంట్రోల్ కావాలి కదా. కానీ స్కోడా కాబట్టి యాంటీలాక్ బ్రేక్ ఇష్టం ఉంటుంది. దీనికి బ్రేక్ చేయగానే టక్కన స్పాట్ సెకండ్ స్లాప్ ఉంటుంది. సో చాలు 140 స్పీడ్ నడిపిన టైర్లో వైబ్రేట్ కానీ ఇంకేం కానీ లేదు. సో బండ్లు వస్తున్నాయి. టైర్లో వైబ్రేట్ కానీ ఇంకేం లేదండి. సో చూడండి బండ్లు ఒకటే వస్తున్నాయి బండ్లు. ఒక్కలా రచనకి పోదామా. చూసిరు కదా బండి ప్రీమియం ఉంటుంది, కానీ దీనితో దోలొద్దు. ఎప్పుడో ఒకడు ఎదవ స్పీడ్ చెక్ చేసేటప్పుడు మాత్రం దోలాలి. మిగతా టైంలో నువ్వు 60-70 నీకు జిందగీలో ప్రాబ్లం రాదు. క్లచ్ టు క్లచ్ ఇచ్చి పెట్టాలి మహావీర్లో. సో ఏంటంటే ఈ బళ్ళు డిఫరెంట్, చాలా డిఫరెంట్. స్కోడా అంటే నాకు పానం లెక్క, మస్తు ఉంటుంది బండి. నీకు అసలు గాలి బయటకు రాదు, సూపర్ ఉంటుంది బండి.
కాకపోతే ఒకటే, దీంట్లో ఎవరిని పడితే వానికి ఇస్తే వాడు 160 పోతుంది సెకండ్లలో, 180 పోతుంది సెకండ్లలో. ఎందుకంటే 240 స్పీడ్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోయినోడు జెడ్పీటీసీ గెలుస్తాడు. సో అట్లా ఉంటుంది అన్నట్టు. ఎవడైనా ఓ పల్లెం 2 బీర్లు తాగేటోడు 4-5 పాలు తాగుతాడు, 4-5 చాయ్ తాగుతాడు, వానికి ఎఫెక్ట్ పడదు. పుల్లటి జ్యూస్ తాగు, చల్లటి జ్యూస్ తాగు, వానికి ఎఫెక్ట్ పడదు. లివర్కు ఫంక్షన్ అలవాటు పడిపోతుంది. అట్లా ఇది పెద్దది బెంచ్ బండి అన్నట్టు, మీకు అర్థమవుతుంది కదా పెద్దదంటే. అట్లా ఆ పెద్దది 40 దాటినాక ఏదైనా చేయగలుగుతుంది అన్నట్టు ఆ పెద్దది. సో అట్లాంటిది ఇది. సో మీరు అర్థం చేసుకోండి. దాన్ని బట్టి దీన్ని 5వ గేర్ వేసి 70-80 స్పీడ్లా క్లచ్ మీద వెయిట్ పడకుండా ఒక్క తిరిగా తోలుకుంటే రాజు స్కోడా ఇది. మీ పిచ్చి రాయలు ఉంటుంది, తొవ్వలో పెట్టుకొని ఫోటోలు తీయడానికే స్కోడా పనికి వస్తుంది. ఇక పొరగాన్లు అయితే పోరీలను పడగొట్టడానికి స్కోడా పనిచేస్తుంది. పెద్దోళ్ళు అయితే నీ అమ్మవాడు స్కోడా వాడుతుంటారు, బిజినెస్ మ్యాన్ అన్నట్టుగా పనిచేస్తారు. సో అట్లా ఆలోచన తీసుకోండి. ఇక కొంతమంది అక్కడ నా భార్య గడుపుతున్నది, పొరగాడు స్టార్టింగ్ నుంచే స్కోడాలో తిరుగుతాడు, ఎస్ లెటర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గండు, ఎవడు సానియా మిర్జా ఎవడైనా స్పోర్ట్స్లో అవుతారు, పోలీసులో అవుతారు, అన్నింటిలో ఎస్ లెటర్ చాలా సక్సెస్ ఉంటుంది. శ్రీనివాసుడే, గోవిందుని పేరే ఎస్ లెటర్తో చాలా అవుతుంది. అప్పుల అప్పారావు శ్రీనివాస్ అంటేనే, ఎందుకంటే గోవిందురా వాళ్ళ అన్నకి పైసలు ఇస్తేనే ఉండాలి కాబట్టి. సో అట్లా ఇదే మన ఆఫీస్ లొకేషన్. సో బండి అయితే సూపర్ ఉంది. మీరు ఆలోచన చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ స్కోడా ర్యాపిడ్ మార్కెట్ కంటే ₹1,00,000 తక్కువ ఇస్తా. బండి మీకు 140 కొట్టినా, సారీ, ఇంకా 160 కొట్టమన్నా సిద్ధంగా ఉన్నా ఈ రోడ్లో కూడా, మీకు ఎవరికైనా కావాలంటే. సో ఆలోచించుకోండి బాగా ఆయన. సో ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. నమస్తే.